ఉంది. ఇక మన రాష్ట్రానికి వస్తే అందరం కలిసి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇవాళ 2 సంవత్సరాలు జరుగుతూ ఉన్నది. 119 సీట్లు ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీలో 30% భారతదేశంలోనే తెలంగాణకు తలవంపు తెచ్చే విధంగా పార్టీ ఫిరాయింపులు చేస్తూ ఉంటే, ఫిరాయించినటువంటి వ్యక్తులను మంత్రిగా కొనసాగుతూ ఉంటే, పార్లమెంట్ సభ్యులను కూడా ఇవాళ అధికార పార్టీ కండువాళ్ళు మార్చి పార్లమెంటు సైతం కూడా మోసం చేస్తూ ఉంటే, ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉన్నదా అనేటువంటి అనుమానాలు ఇవాళ ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకని ఇవాళ భారతీయ జనతా పార్టీ సుశక్తులైనటువంటి కార్యకర్తలుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో ఇవాళ జరుగుతున్నటువంటి పార్టీ ఫిరాయింపులు ఇవాళ పాలనను పూర్తిగా గాలికి వదిలేసి ఉప ఎన్నికల మీద ఉన్న దృష్టి, లేదా ఇవాళ పార్టీ ఫిరాయింపుల ఉన్న దృష్టి, పార్టీని బలోపేతం చేసుకోవడానికి వక్ర మార్గాలను అనుభవించేటువంటి పద్ధతులు మినహాయిస్తే నిజంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు పూర్తిగా ఇవాళ తుంగలో తొక్కేసేసి 3 ఎకరాల దళితుల భూమి అయితే కానివ్వండి, 2 పడకల గదుల ఇల్లు అయితే కానివ్వండి, నిరుద్యోగ యువతకు 1,00,000 ఉద్యోగాల కల్పితం విషయం కానివ్వండి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. అందుకని ఈరోజు ఈ 2 ఏళ్ల తెలంగాణ పాలనలో విజయోత్సవ విన్యాసాలు జరుగుతున్నాయి. వలస పాలకులంటూ బూతిని చూపుతూ ఎప్పటికప్పుడు కూడా మకుటం లేని మహానాయకుల్లా ఈరోజు పాలన సాగిస్తూ ఉన్నారు. ఉద్యమంలో జరిగినటువంటి దాడుల మాదిరిగాని వల్ల ప్రజలు ప్రశ్నిస్తే, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే, పత్రికలు విమర్శిస్తే, విద్యార్థులు ప్రశ్నిస్తే, రైతులు ప్రశ్నిస్తే, ఇవాళ అదే రైతుల మీద, పేదల మీద, యువకుల మీద ఈ ప్రభుత్వం దాడులకు పురమాయిస్తున్న విషయాన్ని ఇవాళ మనం గమనించాల్సిన అవసరం ఉంది. అందుకని ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఇవాళ మరి నిరుద్యోగంతో సతమతమవుతున్నారు. ఇవాళ ఎంసెట్ 1, 2, 3 అని చెప్పి విద్యార్థుల జీవితాలతో చెలగటమడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని ఇవాళ తెలంగాణ ప్రజల స్వాతంత్ర ఆకాంక్ష ప్రతిరూపంగా ఉన్నటువంటి 17 సెప్టెంబర్ను కూడా ఉద్యమ పార్టీగా చెప్పుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకు ఈరోజు 2 సంవత్సరాలైనా కానీ దాన్ని ఎందుకు ఈరోజు ప్రస్తావించడం లేదంటే, మజ్లిస్ పార్టీ ఒత్తిడి లొంగిపోయి ఒక మతోన్మాద రాజకీయ పార్టీ మజ్లిస్ పార్టీ అసదుద్దీన్ ఓవైసీ యొక్క బెదిరింపుకు ఈరోజు ఈ యొక్క కేసీఆర్ వివరిస్తూ ఉంటే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఖచ్చితంగా 17 సెప్టెంబర్ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంతో ముడిపడినటువంటి సమస్య. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా కూడా గ్రామ గ్రామాన, పల్లె పల్లెల్లో కూడా 17 సెప్టెంబర్ జరిపి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ రకంగా మన భాగ్యనగర్ ప్రజలను, హైదరాబాద్ ప్రజలను భారతదేశంలో విలీనం చేసి మన స్వతంత్రులుగా చెలవేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క 17 సెప్టెంబర్ను ఖచ్చితంగా తెలంగాణ జరిపి తీరుతామని చెప్పి కూడా ఈ సభా వేదిక ద్వారా కూడా స్పష్టం చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వానికి కోర్టులంటే లెక్క లేదు, రాజ్యాంగం మీద విలువ లేదు, న్యాయ వ్యవస్థల మీద గర్వం లేదు. ఈ రకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తారు. అందుకనే వారసులకు అధికారాన్ని అప్పగించడానికి వారసత్వ రాజకీయాలు నడుతున్నటువంటి ఈ అధికార పార్టీ ఏకపక్ష నిర్ణయాలు, అప్రజాస్వామిక చర్యలు ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు ఇప్పుడే ప్రజలకు కేసీఆర్ పాలన పైన తెలంగాణ ప్రజలకు భ్రమలు తొలగిపోతూ ఉన్నాయి. మంచు తెరలు కరిగినట్టుగా, నీరు ఆవినట్టుగా ప్రభుత్వంపై ప్రజలు ఆశలు వదులుకుంటున్నారు. టీఆర్ఎస్ 2 ఏళ్ల పాలనలో వారి ఎజెండా ఓట్లు, సీట్లు, నోట్లు, వెన్నుపోట్లు తప్పితే ప్రజలకు చేసిందేమీ లేదు, ఒరగబట్టిందేమీ లేదు. అందుకనే కార్యకర్తలు సమాయత్తం కావాలి. కాంగ్రెస్ మీద విశ్వాసం లేదు, కాంగ్రెస్ పట్ల ప్రజలకు నమ్మకం లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈజ్ ద ఓన్లీ వయబుల్ ఆల్టర్నేటివ్ పార్టీ టు టీఆర్ఎస్ ఈ తెలంగాణలో. అందుకనే మనం స్పందించాలి, గ్రామ గ్రామం నుంచి కూడా కదిలి రావాలి. ఆ రకంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఒక బలమైన పార్టీగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలుస్తున్నటువంటి పార్టీగా ఎదిగేందుకు మనందరం కూడా కలిసి రావాలి. ఆ రకంగా తెలంగాణలో బలమైన ప్రతిపక్షంగా, ప్రజాపక్షంగా, ప్రజా గొంతుకై ఇవాళ ప్రజా సమస్యలు వేదికగా తీసుకొని రాబో రోజుల్లో రాజకీయ పోరాటాలకు, ఉద్యమాలకు నాంది పలకాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి ఏదైతే ఉజ్వల భవిష్యత్తు ఉందో, ఇవాళ 4 సీట్లు ఉన్నటువంటి హర్యానాలో 47 సీట్లు సాధించి హర్యానాలో అధికారంలోకి వచ్చాం. 5 సీట్లున్న అస్సాంలో 60 సీట్లు గెలిచి అస్సాంలో అధికారంలోకి రాగలిగినాం. ఇవాళ తెలంగాణలో 5 ఎమ్మెల్యేలు మనము పంచ పాండవుల మాదిరిగా ధర్మం వైపు ఉన్నాం, ధర్మం కోసం పాటుపడదాం. అస్సాంను ప్రేరణగా తీసుకొని, అస్సాంను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలో తీసుకొచ్చడానికి కార్యకర్తలంతా కూడా కదిలి రావాలి. పోలింగ్ బూత్ వారిగా ఎన్డీఏ ప్రభుత్వం కార్యక్రమాలు, పథకాలు
మోదీ ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం తీసుకెళ్లి వచ్చే 2019 ఎన్నికల్లో మోదీ నాయకత్వంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి తెలంగాణ నుంచి అత్యధిక పార్లమెంట్లో సీట్లను గెలిపించి పంపుతామని చెప్పి సంకల్పం పూని ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తూ పల్లె పల్లెకు బీజేపీ ఇంటింటికి